వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తా. సో ఫస్ట్ అయితే మిల్క్ని కొంచెం విరగొట్టుకోవాలన్నమాట బ్లాక్ ఫారెస్ట్ కేక్కి. సో నెక్స్ట్ ఎగ్ వేసేసి 3 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ పౌడర్, నెక్స్ట్ నెయ్యి అయితే కరిగించి వేసుకున్నాము. సో నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అందుకే కలుపుకుంటున్నాము. 1 కప్ మైదాకి త్రీ స్పూన్స్ కోకో పౌడర్ వేయాలి. దానికన్నా ఎక్కువ వేసి చేదైపోతుంది. సో చూస్తున్నారు కదా నెయ్యి ఎంత మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుందో, అరోమా అయితే చాలా బాగా వచ్చింది. సో నేను ఎక్స్ట్రా 1 కప్ ఆఫ్ మైదా పిండి వేసుకున్నాను. సో అందుకే నేనైతే ఇంకా 3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను. సో అంత నెక్స్ట్ మైదాని అయితే ఇట్లా జల్లెడ పట్టుకోవాలి, దాంట్లో యాడ్ చేసుకోవాలి మంచిగా. నెక్స్ట్ లంప్స్ లేకుండా అయితే మిక్స్ చేసుకోవాలి, అంటే బాగుండదు. వెనిలా ఎసెన్స్ అవన్నీ కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అన్ని వచ్చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అయితే మంచిగా గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇలా నార్మల్గా ఎఫ్ఎస్ఐ షీట్ అయితే ట్రే ఎట్లా ఉందో అలా కట్ చేసుకోండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత అందులో ప్లేస్ చేసుకొని అందులో అయితే ఆయిల్ అని లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలి, అందులో సెట్ చేసుకోవాలన్నమాట. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మాకైతే బేకింగ్ సోడా ఒకటి తక్కువైంది, అందుకే కొంచెం పొంగలేదు. సో మిగతా అంతా చాలా బాగుంది. అని చూస్తున్నారు కదా, ట్యాప్ చేసుకోవాలి పెట్టే ముందు. సో అంతా ఇట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేక్ని అయితే ఓవెన్లో అయితే పెట్టేసాము 30 మినిట్స్. సో 30 మినిట్స్లో అయిపోయింది కేక్. 25 మినిట్స్లో అయిపోయింది కేక్. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. కొంచెం పొంగాలి, బేకింగ్ సోడా వల్ల పొంగలేదు. అండ్ నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అయితే ఇంతమంది పడుతున్నాము, హ్యాండ్ పెయిన్ వస్తుందని ఇంకా నేను అక్క వాళ్ళకి ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ కేక్ని అయితే డిమోల్డ్ చేసేసుకున్నా కొంచెం చల్లగానే. అండ్ నెక్స్ట్ పేపర్ చూస్తున్నారా, కింద ఏం మాడకుండా మంచిగా వస్తుంది, అందుకే నేను చెప్పా పర్ఫెక్ట్ టిప్. అండ్ దారంతో మనం అయితే కట్ చేసుకోవాలి, కేక్ కట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అందులో షుగర్ సిరప్ అయితే ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అందులో షుగర్ సిరప్ని మంచిగా వేసుకున్న తర్వాత క్రీమ్ని అయితే అప్లై చేసుకోవాలి ఇలా నీట్గా నేను చూపిస్తున్న విధంగా. సో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోయాయి, అందుకే నేను పెట్టలేదు. సో చూస్తున్నారు కదా, డిజైన్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నాకు. సో నేను ఫస్ట్ టైం బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే ట్రై చేశాను, నేను ఎప్పుడు చేయలేదు. మీకు తెలుసు కదా, మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలుస్తుంది, నేను అప్డేట్ ఇస్తాను ప్రతిసారి. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, అది క్రమ్కి వచ్చేసేది ఉంటుంది కదా, దాంతో చాక్లెట్ని అయితే అప్లై చేసేస్తున్నాను. సో మీద కూడా కొంచెం వేస్తే బాగుంటుంది కదా అని వేస్తున్నాను. అండ్ మిడిల్లో ఇంకా చాలా కేక్ అయితే చాలా ప్లెయిన్గా అనిపించింది నాకు. సో అందుకే మళ్ళీ బయటికి వెళ్ళి ఇంకా తిరిగి చెర్రీస్ అయితే తీసుకొచ్చాము. సో చూసినారు కదా, విప్పింగ్ క్రీమ్ కొంచెం లూజ్ అయితే అయిపోయింది. ఎందుకు అలా ప్రాబ్లం అయిందో మాకు తెలియదు. బ్రాండ్ అయితే వేరేది 2 కలిపేసాం, సో అందుకు అనిపించింది మాకు. అండ్ కొంచెం ఎక్కువనే మిగిలింది, 200 గ్రామ్స్ నాకు ఇంతగానం వచ్చింది విప్పింగ్ క్రీమ్. సో అందుకే కింద కూడా ఇంకా డిజైన్ వేసుకుంటున్నారు, నీట్గా ఉంటుందని చూడడానికి. సో చూస్తున్నారు కదా, అచ్చం బ్లాక్ ఫారెస్ట్ కేక్ లానే ఉంది కదా. సో డార్క్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసుకున్నాము, ఇలా మిల్క్ చాక్లెట్. సో ఎల్హెచ్ అని రాస్తాను, లిఖితక్క అండ్ హర్షితక్క. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను కాబట్టి వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేద్దామని అలా చేశాను. నెక్స్ట్ ఫైనల్లీ చెర్రీస్తో డెకరేట్ చేసి చాలా బాగుంది లుక్. తినడానికి కూడా చాలా బాగా అనిపించింది బ్లాక్ ఫారెస్ట్ది. బట్ కొంచెం పొంగలని ఒకటి డిసప్పాయింట్మెంట్ అంతే, మిగతా అంతా బాగానే ఉంది. విప్పింగ్ క్రీమ్ కూడా టేస్ట్ బాగుంది కాబట్టి ఇంకొంచెం పర్ఫెక్ట్గా వచ్చే బాగుంది అనిపించింది. సో ఓవెన్లో మీకు అంటే తెలియని వాళ్ళకి నేను చూపిస్తున్నాను, బికాజ్ ఆల్మోస్ట్ అందరూ ఓవెన్తో చూపిస్తున్నారు. సో నేను ఒక్కదానే ఓవెన్ లేకుండా చూపిస్తున్నాను, అందుకే మీకు చూపిస్తున్నా. అందరూ మాలానే ఫస్ట్ చేసేటప్పుడు మేము కన్ఫ్యూజ్ అయ్యాము, అందుకే మీకైతే క్లారిటీ ఉంటుందని నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో comment section for more videos. Until then, stay tuned. Bye.